GSB Diaries. సో మార్నింగ్ టైం 6 అవుతుంది. సో ఇది డే 3 అనమాట మన ట్రిప్లో. అసలు రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది రూము. అండ్ ఏసీ కూడా ఉంది మనకి. ఇది పర్ నైట్ 3500 సంథింగ్. ఏదైతే బాగుంది. ఇప్పుడు టైం 6 అవుతుంది కదా, ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్తున్నాం. నేను అంతా టైం వేస్ట్ అయిపోయింది, అంత ట్రావెలింగ్కి వెయిటింగ్కి టైం అంతా ఇక్కడ అయిపోయింది. అట్లీస్ట్ ఇది పాండిచేరిలో ఇది లాస్ట్ డే అనమాట. సో లెట్స్ హోప్ మ్యాక్సిమం ఈరోజు అయినంత వరకు కవర్ చేసి ఒక బీచ్ అండ్ ఒక 2 బీచెస్ అండ్ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళినాక చెప్పినా కదా నేను ఫ్రెంచ్ కాలనీకి వస్తామని. సో అక్కడ ఒక ఫొటోస్ తీసుకొని అది కవర్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోదాం. రాక్ బీచ్కి వచ్చేసినాం. కారు అక్కడ పార్కింగ్ పెట్టేసినాం. పార్కింగ్ లేదు కానీ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఏదో ఎత్తుకొని పెట్టినాం. సో ఇప్పుడు బీచ్లో నడుచుకుంటూ పోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో సన్ రైజ్. బీచ్కి వచ్చేసిన సన్ వెయిటింగ్ ఫర్ సన్. సూర్యుడు వేగిరారా, అవతల బస్కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? కాకులు హాంటింగ్ దట్ చేపల మ్యాచ్. గైస్ అలా ఫొటోస్ తీసుకొని సన్ రైజ్ చూసి గోయింగ్ బ్యాక్ టు రూమ్. మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ కాలనీకి వచ్చి ఫోటో దిగుదాం. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు ఫ్రెండ్స్ కాలనీకి వెళ్ళిపోతున్నాము. ఫ్రెష్అప్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయి చెక్అవుట్ చేసేస్తున్నాం ఇంకా రూమ్. నైస్ రూమ్, చెప్పాలంటే బాగుంది నిజంగా అది. సో ఇప్పుడు మనం ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళేసి తినేసి నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్ అనుకుంటున్నాం. చూద్దాం ఎటు పోతాం అనేది. సో ఇప్పుడు డైరెక్ట్ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళిపోతాం ఇంకా. లెట్స్ గో. బాగుంది రూమ్ అయితే, నచ్చింది. గైస్ ఫైనల్ రీచ్ ఫ్రెంచ్ కాలనీ. సో దీని ప్రత్యేకత ఏంటంటే జస్ట్ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా ఫ్రెంచ్లోనే ఉంటుంది అనమాట, ఫ్రెంచ్ స్టైల్. ఇదో ఇట్లా. సో ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ ఫ్రెంచ్లో అయితే ఎట్లా ఎత్తుంటాయో సేమ్ అట్లే ఉంటాయి. డోర్స్ ఎవ్రీథింగ్. సో అందుకే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అది డోర్స్. అందరు డోర్ల దగ్గర ఫోటో దిగుతారు. ఇది మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది, ఫ్రెంచ్ స్టైల్లో ఉంటుంది. చూడండి ఈ డోర్ ఎట్లా. చూడండి స్టార్బక్స్ కూడా ఏ స్టైల్లో ఉంటుంది. చూడండి ఎక్కడుందో అనుకుంటారా? అయిపోయింది మన ఫ్రెంచ్ కాలనీలో అయిపోయి ఫోటోలు తీసేసి నెక్స్ట్ ప్యారడైజ్ ఐలాండ్కి వెళ్తున్నాం అన్నమాట. సో బై రోడ్ కూడా పోవచ్చు, కాకపోతే ఎక్స్పీరియన్స్ కోసం ఫెరీలో వెళ్తున్నాము. సో దీనికి కాస్ట్ వచ్చేసి 354 రూపీస్ ఒక్కళ్ళకి. రోడ్డు మించి ఉంటుంది కానీ బట్ ఈ ఎక్స్పీరియన్స్ వేరు కాబట్టి టికెట్ తీసుకొని ఐలాండ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఫెరీలో ఎక్కిపోతాం. సో దీని 4:30కి లాస్ట్ అనమాట ఇక్కడ నుండి ప్యారడైజ్ ఐలాండ్కి. మళ్ళీ అక్కడి నుంచి 5:30కి లాస్ట్. సో 1 అవర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే ఎంజాయ్ చేయాలి. సో చూడండి ఎట్లా ఉంటుంది అనేది. ఇంత లైన్ ఉంది, ఇంత లైన్ దాటిపోవాలి. మిస్ దిస్ గైస్, వి గాట్ దట్. డీజిల్ పోస్తున్నాను అంకుల్.
సో ప్యారడైజ్ ఐలాండ్ రీచ్ అయిపోయినా. చాలా బాగుంది గైస్ ఇదైతే అసలు చూడండి. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కనుక్కుంటా, రెయిన్ డాన్సింగ్ కూడా ఉంది ఇక్కడ. నైస్, మంచి ఐలాండ్, నిజంగా ఐలాండ్కి వచ్చింది అనిపిస్తుంది. ఇసుక ఎలా ఉంది. నైస్, టవర్ కూడా ఉంది ఎక్కడ. బీచ్ దగ్గరకు వచ్చేసా, చూడ ఎట్లుంది. నైస్. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది మనకు కావాలంటే, ఇది కావాలంటే ఆర్డర్ వేసుకుని తినచ్చు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇక్కడ బెటర్ షార్ట్స్ తెచ్చుకుంటే దిగాలనిపిస్తుంది చూడంగానే. ఒక పేర్ ఆఫ్ డ్రెస్ తెచ్చుకుంటే చాలా బెటర్ ఇక్కడికి. ఇక్కడ బుల్ రైడ్ కూడా ఉంది, ఇదో క్యామెల్, ఇక్కడ హార్స్ కూడా ఉంది. మార్నింగ్ సన్ రైజ్ చూసినా, ఈవినింగ్ సన్సెట్ చూసా. సెట్ ఎక్కుదాం, ఎక్కువ చూద్దాం వ్యూ ఎట్లుంది అనేది. బాగా చేశారు చక్కతో. చాలా బాగుంది ఇక్కడ. సో ఇదన్నమాట డెడ్ ఎండ్. ఫెరీలోకి వస్తే ఇక్కడ వరకు ఎంట్రీ, తర్వాత ఎంట్రీ లేదు. ఎంట్రీ కావాలంటే మనం టికెట్ క్యాన్సిల్ చేయించుకుని వెళ్ళాలన్నమాట అటు సైడ్. సో వెహికల్ త్రూ వెళ్ళిపోవచ్చు ఇంకా మనం బయటికి అక్కడ నుండి. సో ఇది వ్యూ అయితే బాగుంది చాలా. ఇట్లా అయిపోయింది, ఫ్యూయల్ కొట్టించేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా. సో నెక్స్ట్ ఎక్కడ అనేది రేపు చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి.